చిన్ని కృష్ణుణ్ణి చూసినటువంటి వసుదేవుడు పరమ సంతోషాన్ని పొందాడు. దేవకీదేవి అంత ఆనందాన్ని పొందింది. వాళ్ళకి కొడుకుగా పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులతో చెప్పాడు, నేను ఇది 3వసారి మీ కడుపున పుట్టడం. ఏ తల్లిదండ్రులు కన్నారో ఆ తల్లిదండ్రులకు తెలియదు. ఏ పిల్లవాడు పుట్టాడో ఆయన తల్లిదండ్రులతో చెప్తున్నాడు. ఇది లోకంలో ఎక్కడా జరగదు. అంత విచిత్రమైనటువంటి లీల. ఈ చిన్ని కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెప్పాడు, ఎందుకని పరమాత్మ స్వరూపం కనుక. నేను 3వసారి మీ కడుపున పుట్టాను. ఒకసారి ఈయన పేరు కృష్ణి, మీ పేరు కృష్ణి దేవకీదేవి, ఆయన పేరు సుతపుడు వసుదేవుడు. మీ ఇద్దరు నా గురించి 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేశారు. నేను మీకు ప్రత్యక్షమయ్యాను. ఏం కావాలని అడిగాను. నీలాంటి కొడుకు కావాలన్నారు. మీరు మోక్షం అడగలేదు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. అందుకని నేనే మీ కడుపున 3 మార్లు పుడతానని వరమిచ్చాను. ఆ జన్మలో మీకు కృష్ణి గర్భుడు అన్న పేరుతో పుట్టాను. వేరొకసారి మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. మీరు కశ్యప ప్రజాపతి అతిథిగా ఉండగా వామనమూర్తిగా పుట్టాను. 3వ మాట ఇదే చివరిసారి మీ కడుపున నేను పుట్టడం. ఇది 3వసారి పుట్టాను. ఈ జన్మలో నా పేరు శ్రీకృష్ణుడు అని పిలుస్తారు. మీరిద్దరూ దేవకీ వసుదేవులని పిలవబడ్డారు. ఈ 3వ జన్మలో నేను శ్రీకృష్ణ పరమాత్మగా మీ కడుపున ఆవిర్భవించినప్పుడు చేసినటువంటి లీలల్ని మీరు నిరంతరం స్మరించిన కారణం చేత మీ మనసుని పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి శివ సాయుధ్య స్థితిని మోక్ష రూపంలో మీరు పొందుతారు.